ఇప్పుడు ఇలాంటి పాడ్కాస్ట్ ఎందుకు చేయాలండి? మనకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వటం కోసం ఒకటి. రెండవది మన వల్ల మనం మాట్లాడుతున్న విషయాలు ఎవరికైనా ఏ ఒక్కరికో ఇద్దరికో ఉపయోగపడే అవకాశం ఉండకపోవచ్చు అని. నేను మరణించే టైంకి అంటే మరణించిన తర్వాత 100 మందా 1000 మందా 1,00,000 మందా దే షుడ్ ఫీల్ దట్ ఉదయం లేచి నాకు ఇష్టమైన దేవుడిని నేను పూజించి నేను ఒక ప్రశాంతత పొంది అలా నాకు రీఛార్జ్ చేసుకునేంత వరకు నాకు అభ్యంతరం లేదు. నీ మానసిక బలహీనత కూడా దాటిపోయి నువ్వు దాన్ని చాలా వ్యసనానికో గుదానికో దారి తీసేంతలాగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డబ్బుని ఎంత విపరీతంగా సంపాదించాలనుకుని ఒక వ్యక్తి అనుకుంటాడో నాకు అభ్యంతరం లేదు. స్కై ద లిమిట్. ధర్మ మార్గంలో ఉన్నావా లేదా? ఎవరైనా చార్ట్ అకౌంటెంట్ లేదు కనుక వింటే నేను తప్పైతే క్షమించమని కోరుతూ డిస్క్లైమర్ చేస్తున్నాను. అదేంటంటే మందు కొట్టడం చట్టరీత్యా నేరం కాదు. గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని పెట్టి మరి December 31 లాంటివి వస్తే టార్గెట్లు పెట్టి మరి జనం చేత తాగిస్తాం. సో ఈ దేశంలో పెళ్లి రద్దు అవ్వాలని కోరిన వ్యక్తి 20-25 వచ్చేంత వరకు చదువుకోరా, చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకో. పెళ్లి వల్ల 3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే పిల్లల్ని కలడం, రెండవది ఏంటి అంటే మనం పైకి చెప్పం కానీ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెక్సువల్ డిజైర్. ఈ రెండే అయితే ఫ్యామిలీ ఎక్కలేదని నా పాయింట్. ఈ రెండింటితో పాటు మూడోది అసలైంది ఏంటి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాను, కానీ నేనేమంటానంటే కసితో నాస్తి దుర్భిక్షం అంటాను. ఎందుకు అంటే అసలు కసినే లేకపోతే కృషి ఎక్కడి? ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నించడం మానవుడి లక్షణం, నాట్ ఫిమేల్ మేల్. కసితో నాస్తి దుర్భిక్షం అంటే అసలు గొడవ లేదు కదా. బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను, అనాథాశ్రమాలకు వెళ్ళాను. ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే డ్రెస్ ఆ పిల్లవాడికి, ఆ డ్రెస్ స్కూల్ నుండి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ వాష్ చేసుకొని మళ్ళీ నైట్ ఆరబెట్టి తెల్లవారి అదే డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏదో చేయడానికి ఎంతో దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మా గురువు గారు ఆయన మాట అన్నారు, అరే నువ్వు మంచి చేస్తే నలుగురికి చెప్పాలరా. బొంబాయికి రాను అనే పాట ఒక ఆవిడ డాన్స్ చేసినప్పుడు, ఒక పనికి మాలిన చపాతీ వేసి నేను ఎలా వేసాను అని ఒక వీడియో పెట్టినప్పుడు, నా ఒక ముష్టి ముదనష్టపు ఇంటిని చూపిస్తాను రెండని హోమ్ టూర్ పెట్టినప్పుడు, ఇలాంటి చెత్తంతా పెట్టే వాళ్ళలాగా నువ్వు కూడా సమానంగా ఒక మంచిని ప్లాట్ఫామ్స్ లో పెట్టాలి, నలుగురికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఒక అతను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నేను ఎమ్మెల్యే అవుతాను అన్నాడంటే మళ్ళీ 200 కోట్లు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో 5 ఏళ్ళు కూర్చుంటాడు దాని మీద. RS బ్రదర్స్ కో, చందనా బ్రదర్స్ కో, జేసీ బ్రదర్స్ కో వెళ్ళి 10,000 రూపాయల షాపింగ్ లో 1000 రూపాయలకి డిస్కౌంట్ ఇవ్వక 500 రూపాయలు కూడా నీ జేబులో పెట్టుకుని ఇంకొక 500 రూపాయలు అయినా కనీసం సమాధానికి ఇవ్వు. దాన్ని కావాలంటే నువ్వు ఎక్స్పోజ్ చేయి, నాకు అభ్యంతరం లేదు. బట్ ఇది ఒక కాన్సెప్ట్. నమ్మకం ఉన్నప్పుడు బలం ఉంటుంది. అవును. ఏ నమ్మకం లేనప్పుడు బలహీనుడు అవుతాడు. సూపర్. పసిపాప ఎవరు నమ్ముతుందండి? తల్లిని. నాట్ ఈవెన్ తండ్రి. బిగినింగ్ డేస్ లో నాన్న వచ్చినా కూడా భయపడుతుంది. తల్లి ఎలాగైతే పసిపాపకో, మనందర పసిపాపలకి దేవుడు అలా. ఇది నాది కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి. మానవుడు మూవ్ అవుతాడు, పోచాడు కూర్చోడు. ఆశావాదంతో బతకు. అందులో ఎగ్జామ్ రాయకపోతే 100% ఫెయిల్ అవుతావు. రాయ్, ఏమో నువ్వు రాసిన తర్వాత ఆ ఏడాది కోవిడ్ వచ్చింది, భారతదేశంలో అందరికి కూడా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసేసి అందరినీ పాస్ చేశారండి, రాయను ఆపారు. అందుకని ఏమో గుర్రం ఎగరావు. జీవితంలో ఏది చెట్టలేదండి, వేళా పాడలేదు, కుర్రాళ్ళ ఆటకు ఓడే మాటలేదు, ఆడే వాళ్ళకు ఏది గెలుపో ఏది మలుపో తెలియనంత వరకు ఇదే ఆట. జీవితంలో ఉంటే విన్నర్ ఉంటాడు, రన్నర్ ఉంటాడు తప్ప ఫెయిలియర్ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏది వేస్ట్ కాదు. కొన్ని పరిచయాలు అవుతుంటాయి, కొన్ని ప్రమాదాలు అవుతుంటాయి, కొన్ని ప్రమోదాలు అవుతుంటాయి, కొన్నేమో క్రెడిట్లు, కొన్నేమో డెబిట్లు, కొన్నేమో బోనస్లు, కొన్నేమో మైనస్, కొన్నేమో మిస్సులు, కొన్ని మిస్సెస్లు. పాడ్కాస్ట్లు అనేవి వినోదం కోసం మాత్రమే చేసేది ఉంటుంది, తప్పు కాదు. వికాసం కోసం చేసే ఉంటాయి, గొప్పవి కావు. నాన్ సెన్స్ ఇష్యూస్ ని మాత్రమే చేసే ఉంటాయి, తప్పవది. లోకంలో అన్ని ఉంటాయండి. శివాలయం అక్కడ ఉంటుంది, ఆపోజిట్ లో శివాలయం. రెండిట్లో కామన్ శివ. ఎటెళ్ళాలనేది మన సమస్య. ఏజ్తో లేదు, స్టేజ్ తో లేదు, రేంజ్ తో లేదు, ఏమీ లేదండి. మెచ్యూర్డ్ పర్సన్సే అసలైన హ్యూమన్ బీయింగ్స్. మనం ఇలాంటి పాడ్కాస్ట్ చాలా చేయాలండి, చాలా చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.